నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి పట్టణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా పంట కాల్వల ద్వారా నీటి పారుదల వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాల్వ పూడికతీత పనుల్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పడైపోయింది. రానున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. అందుకే చంద్రబాబు వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్రంలో జరగనున్న ఓటర్ల జాబితాల సమగ్ర సవరణపై పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి, లేకుంటే ఓట్లు గల్లంతు అవుతాయి. ఓటర్ల జాబితాల సమగ్ర సవరణపై అవగాహన సదస్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ పరిశీలకులు పోతిన మహేష్ హెచ్చరిక. ఐతనగర్లో మంగళవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం అందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుల విన్నతి. తెనాలి పట్టణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా పంట కాలువల ద్వారా నీటి పారుదల వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. స్థానిక విఎస్ఆర్ కాలేజీ నుండి వైకుంఠపురం వరకు చేపడుతున్న పంట కాలువల అభివృద్ధి పనుల్ని సోమవారం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొనసాగుతున్న పూడికతీత పనుల్ని సందర్శించారు. కాలువలో పేరుకుపోయిన పూడికను పూర్తి స్థాయిలో తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పూడికతీత పనుల్ని వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా పారిశుద్ధ్యం, డ్రైనేజీ, నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి అవసరమైన చర్యలు నిరంతరం చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తెనాలి నగరంలో ప్రధానంగా 3 కాలువలు, తూర్పు కాలువ, నిజాంపట్నం, అదేవిధంగా వెస్ట్ కెనాల్ 3 కూడా ఎప్పటికప్పుడు మనం మెయింటెనెన్స్ చేసుకోకపోతే దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి అనేక ఇబ్బందులు, అదేవిధంగా పారిశుద్ధ్యం గురించి పూర్తిగా అవగాహన లేక చాలామంది తీసుకొచ్చి వ్యర్థాలన్నీ కూడా ప్రధానమైన కాలువలో వదిలేస్తున్నప్పుడు మున్సిపాలిటీ నుంచి మనం ఈ బాధ్యత తీసుకోవాలని 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున మొట్టమొదటిసారి అప్పుడు నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. ఈరోజు అందరినీ సమన్వయపరుచుకుంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ ఇద్దరు బాధ్యత తీసుకుని ముందుగా తూర్పు కాలువ దాదాపు 2.7 కిలోమీటర్లు ఈ చెత్త అంతా తీయడానికి 6 జేసీబీలని పెట్టి దాదాపు ఒక 10 ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా లిఫ్ట్ చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. ఈ రోజు నుంచి సుమారు వారం పడుతుంది మనకి ఈ కాలువ మొత్తం క్లీన్ చేయడానికి. ఎందుకంటే విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి వైకుంఠపురం ఆలయం వరకు ముందు ఈ కాలువ పూర్తి చేసిన తర్వాత దాని తర్వాత నిజాంపట్నం కాలువ కూడా టేకప్ చేస్తాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 37 లక్షల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టబోతున్నారు. మున్సిపాలిటీ నుంచి సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలు ఈ ట్రాక్టర్ల కోసం వాటి కోసం మనం ఏర్పాటు చేసుకుని, ఇది కాకుండా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం జలహారతి, జలధార ద్వారా ఎక్కడైతే మనకి కెనాల్స్ ఉన్నాయో, వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆధునీకరణ చేయడానికి, మెయింటైన్ చేయడానికి మనకి డబ్బులు వచ్చినాయి. అందులో భాగంగా దాదాపు 80 లక్షల రూపాయలు మనకు కేటాయించారు. కాబట్టి తెనాలి పట్టణంలో ఉన్న అనేక చెరువులు, అదేవిధంగా కాలువల మరమ్మతులు ఇవన్నీ కూడా ఒక 15 రోజుల లోపే మనం పూర్తి చేసుకోవడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. జూలై 1వ తారీఖుకి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు కృష్ణా వెస్టర్న్ డెల్టాలో కాలువ నీళ్లు ఆ రోజున రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఖరీఫ్ మాసానికి పంట తొందరగానే వేసుకునే విధంగా ఒక ప్రయత్నం ఈ సంవత్సరం మా కూటమి ప్రభుత్వం చేయబోతోంది. ఆ కాలువ నీరు మనకు వచ్చే లోపే ఈ 3 కాలువలు కూడా ఈ 2.7 కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి సారించి పూర్తిగా దీన్ని ఒక కొత్త మార్పు తీసుకొచ్చే విధంగా 100% ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా నేను పౌరులందరూ కూడా కోరేది, దయచేసి మనకి ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి నిర్మాణం చేసిన ఈ కాలువలు వ్యర్థాలు అన్నీ కూడా మనం తీసుకొచ్చి కాలువలో వదిలేస్తే దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి, అదే కాకుండా చాలామంది ఇదే నీరుని తాగునీరు కింద ఉపయోగిస్తారు.
సో అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనందరం కూడా ఒక బాధ్యతతోటి ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త పడాలి. తడి చెత్త పొడి చెత్త అది కూడా ఒక కార్యాచరణ ప్రారంభించిపోతాం త్వరలోనే ఇంటింటికి వచ్చి. ఇవన్నీ చేసేది కూడా అంతిమంగా ఏంటంటే మనం తీసుకొచ్చి కాలంలో డంప్ చేయకుండా గార్బేజ్ సెగ్రిగేషన్ చేసి గార్బేజ్ కలెక్షన్ కరెక్ట్గా జరిగితే ఈ స్థాయిలో ప్రతి సంవత్సరం మనం డబ్బులు ఖర్చు పెట్టి ఈ కాలువలు బాగు చేయాల్సిన పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇది ఒక పెద్ద కసరత్తు. ఈ ఎక్సర్సైజ్ చేయాలంటే అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుని మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఈ వర్షాకాలం చూసాం మనం, చాలా పెద్ద వృక్షాలు మన తెనాలిలో పడిపోతూ ఉన్నాయి. సో ముందు బ్రాంచ్ కటింగ్ కూడా చేయాలని కమిషనర్ గారితో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎంఈ గారు, ఆయన ఎంహెచ్ఓ వీళ్ళు ముగ్గురు కూడా ఒక బాధ్యత తీసుకుని ఈ పెద్ద వృక్షాలు ఎప్పటి నుంచో దాదాపు 3-4 దశాబ్దాల నుంచి ఉన్న ఈ వృక్షాలు వాటికి బ్రాంచ్ కటింగ్ అనేది చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. తద్వారా రేపటి రోజున గాలివానలు వచ్చినా కూడా మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పనైపోయిందని, రానున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇది గ్రహించినందునే చంద్రబాబు గొడ్డలి పార్టీ అంటూ వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల బహిరంగ సభను సోమవారం స్థానిక గంగనమ్మపేటలోని ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడారు. గత ఎన్నికల హామీలు నెరవేర్చకుండానే చంద్రబాబు సూపర్ 6 అమలు చేశామని చెబుతూ ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. వెన్నుపోటు పదం ఆయనతోనే వచ్చిందని, వెన్నుపోటుతోనే ఆయన అధికారంలోకి వచ్చాడని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ స్వచ్ఛంగా ప్రజాక్షేత్రంలో నుంచి అధికారాన్ని చేపట్టిందని స్పష్టం చేశారు. 3 ఏళ్ల ముందే కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పడిపోయిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడారు. చంద్రబాబు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేయలేదని గుర్తు చేశారు. వైసీపీ మినహా అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్ ఇద్దరు కూటమిలో ఉన్నారని గుర్తు చేశారు. జగన్ కన్నా మిన్నగా సంక్షేమం ఇస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చినందున హామీలు అమలు చేయమని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. తాడపల్లి నుండి తెనాలికి జగన్ హెలికాప్టర్లో వచ్చారని మంత్రి మనోహర్ చేసిన విమర్శను ప్రస్తావిస్తూ కరకట్ట ప్యాలెస్ నుండి సచివాలయానికి హెలికాప్టర్లో వచ్చిన చంద్రబాబు గురించి మాట్లాడరేమని ప్రశ్నించారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికోటి అశోక్ బాబు, నియోజకవర్గ పరిశీలకులు కాకమణ సదాశివరెడ్డి, తెనాలి కొల్లిపరి ఎంపీపీలు ధర్మరాజుల చెన్నకేశవులు, భీమవరపు పద్మావతి, పార్టీ బూత్ కమిటీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుదిబండి కృష్ణరెడ్డి ప్రసాదం, సురేష్, మర్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బూరెల నాచరమ్మ, ఆల ఉత్తేజ్ రెడ్డి, దేశ శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, చెన్నబేడి శ్రీనివాసరావు, గోల్డ్ రహిమ, కోడాలి క్రాంతి, దేవరపల్లి భూషణం, తాడిబెన్న యలమంద, బొల్లిముంత పోతురాజు, మైలా విజయ్ నాయుడు, అవతి శేఖర్ రెడ్డి, కోలవాసు, షేక్ వాసు, బొంతు గోపిరెడ్డి, బొమ్మ శ్రీనివాసరెడ్డి, కొర్ర యశోద, షేక్ దుబాయ్ బాబు, నిట్టా భాలు, పి అశోక్, అంకిదాస్, కిరణ్ కుమార్ రెడ్డిలు తదితరులు మాట్లాడారు. అన్నిటికన్నా మించి ఆయన సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఎక్కడో పడిపోయింది. వచ్చేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఓడిపోయిందని గ్రహించిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడు, చేసే కార్యక్రమాల గురించి మాట్లాడు, జగన్ గొడవల పార్టీ అనేటువంటి మాట్లాడి అన్పాపులర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్పాపులర్ చేయడం నీ వల్ల అవుతుందా అంటున్నా. ముగ్గురు హీరోల సినిమా మీది, మాది ఒకే హీరో సినిమా. మీ ముగ్గురు హీరోలకి 3 సీన్లు కావాలి. తేడా వస్తే మీలో మీద కుమ్ముకునేటటువంటి పరిస్థితి కూడా రేపు రాబోయే రోజుల్లో జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు, మీ బండారం తేలిపోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఒక దుర్మార్గమైన పరిపాలన 2 సంవత్సరాలు చేసి వెన్నుపోటు పార్టీ అనేవి మాటలు మన మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే విషయం చెప్తున్నా. ఇప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు. చంద్రబాబు నాయుడు 420 అంటే ఐపీసీలో చీటింగ్ అని అర్థం. చీటింగ్ అంటే మోసం అని అర్థం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా కూడా మోసం చేసి అధికారంలోకి రావడం తప్ప రుజువు మార్గంలో ఏ రోజున కూడా అధికారంలోకి రాలేదు. గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఒక దుర్మార్గమైన పరిపాలన చేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉన్నాయి కదా అని ఫ్రంట్ పేజీలు వేస్తున్నాడు. మొట్టమొదటి గెలిచేది తెనాలే. ఇక్కడ జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు ఏం జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఇక్కడ జనసేన నెంబర్ 2 ఉన్నాడు, కలెక్షన్ టీం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలెక్షన్ నాకు తెలుసు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా నాకన్నా మీకు బాగా తెలుసు. ఆ ఫ్యామిలీలో మెంబర్లు అందరూ
ఫుల్ కలెక్షన్ రెండు 15 రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కలెక్షన్ అసలు కలెక్షన్ కింగ్ జనసేనలో మన గురువు గారే మీ గురువు గారే ఇక్కడ కలెక్షన్ చేస్తారు మీ గొప్పగా నాకు అర్థం కాలేదు. ప్రతి ఇంటికి 3 సిలిండర్లు అన్నాం సంవత్సరానికి, ఇలా ప్రతిదీ చెప్పుకొచ్చాం. మరి ఈరోజు అమలు చేయట్లా, మరి దీన్ని ఏమంటారు? ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టు కదా. ఎలక్షన్స్ ముందేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం నేను ఇప్పుడు కూడా చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఒక సైడు, మీ అందరూ కలిపి ఒక సైడ్ అయ్యారు. అవి ఏం చెబుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డల పార్టీ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినాక సారస్వత ఎలక్షన్స్ ఒకసారి ప్రతిపక్షంలో సుమారు 68 సీట్లతో శాసనసభ్యులు అయ్యారు. ఇంకొకసారి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీని ఎప్పుడైతే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో, ప్రజలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వాన్ని పోల్చుకొని వీళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీకి, పేదవాడికి, మధ్యతరగతికి న్యాయం చేసింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్పక మన బతుకులు బాగుపడమనే నిర్ధారణకు వచ్చారన్న సంగతి మీకు తెలిసే ఇది ఏంటి రాజకీయం? మేము వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సింగిల్ ఎజెండా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన మళ్ళీ అందించడమే వైఎస్ఆర్ పార్టీ లక్ష్యం. సాధించాం, ప్రజలకు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అఖండ విజయం చేకూర్చుందని దాంట్లో అనుమానమే లేదు. మంచి చేసి ఓడిపోయారు. ప్రజలు గమనిస్తున్నారు, గమనించారు. గమనించబట్టే ఈ ఆదరణ, అందుకని అందరూ ఎక్కడ కూడా ద్వేషాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పార్టీ ప్రోగ్రాంలు కానీ, అలాగే నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ బలోపేతం చేసే దాంట్లో, అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకి తెలియజేసే దాంట్లో మనందరం కలిసి శ్రమిద్దామని, మరి ముఖ్యంగా ఈరోజు సమావేశానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి, నాయకులకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ ఇంత విజయవంతం చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని రోటరీ డిస్టిక్ 3150 గవర్నర్ సోమవరపు వెంకట రామ్ ప్రసాద్ అన్నారు. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం రోటరీ పబ్లిక్ ఇమేజ్ లో భాగంగా తెనాలి పట్టణం నాలుగువైపులా స్వాగతం బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ బోర్డుని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా రోటరీ డిస్టిక్ 3150 గవర్నర్ సోమవరపు వెంకట రామ్ ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, డిస్టిక్ క్యాబినెట్ మెంబర్ కన్నెగంటి మురళీకృష్ణ, క్లబ్ సభ్యులు వీరవల్లి మురళీకృష్ణ, మల్లాది అర్జున్, ఉన్నవ సూర్య నారాయణ, రాజశేఖర్ రెడ్డి, కిడ్స్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం 4 వైపులు కూడా వెల్కమ్ బోర్డ్స్ని ఈరోజు బోర్డర్స్లో పెట్టడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఒక సేవ చేసే దాంట్లో ఒక మంచి ట్రస్టు ఎంటర్ అవ్వగానే కొత్త ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకునే విధంగా, ఎందుకంటే అనేక ట్రస్టులు పనిచేస్తూ ఉంటాయి, కానీ ఒక అంకిత భావంతో పనిచేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలాంటిది ఒక గొప్ప టీం తెనాల్లో, ఆ టీంలో మేము కూడా సభ్యులుగా ఉంటాం. నిజంగా ఒక అదృష్టంగా, ఒక మంచి నడకకి అందరిని కూడా కలిపికెళ్ళటం అనేది చాలా సంతోషం.
ఎందుకంటే మనం చేసే మంచి సమాజంలో ఒక గొప్ప మెసేజ్ అవ్వాలి. ఆ మెసేజ్కి ఒక మంచి మనుషులు దాంట్లో ఉండటం అనేది కూడా చాలా సంతోషంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఈ యొక్క క్లబ్బు ఇంకా 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 గొప్ప కార్యక్రమాలు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చక్కగా పెద్దల చేతుల మీదుగా ఇవాళ ప్రజలకు కానివ్వండి, వాళ్ళు చేసే వినూత్నమైనటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడేలా ఉంటాయి. ఇంతకుముందు కూడా మీకు చెప్పాము, వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఒక స్కూల్ ఏంటి, ఒక రహదారి ఏంటి, ఒక పిల్లలకి వ్యాక్సినేషన్ ఏంటి, ఆడపిల్లలకి ఎస్పెషల్గా సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం ఇచ్చే వ్యాక్సినేషన్ ఏంటి, ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు తమది అంటూ ముద్ర వేస్తూ పనిచేస్తున్నటువంటి సంస్థ. మీకు రోటరీ ఇంటర్నేషనల్ గురించి ప్రతి ఒక్కరికి మీకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పోలియోని నిర్మూలించిన ఏకైక సంస్థ ఇది. ఇటువంటి సంస్థలో ప్రతి ఒక్కరితో మేము భాగస్వామి పనిచేస్తాం. నిన్న బీజీఆర్ మైనింగ్ వారి అనుబంధ సంస్థ అయిన షార్ ఇంటర్నేషనల్ వారితో మేము నిన్న దాదాపు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున మేము తెనాలికి 4 వైపులా వెల్కమ్ బోర్డ్స్, స్వాగతం చెప్పేటువంటి బోర్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డుని ఈరోజు మన డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారు ఆవిష్కరించారు. దీనికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే పబ్లిక్ ఇమేజ్ తెనాలి ఏరియాలో రోటరీ క్లబ్ ఉంది, వాళ్ళు సేవలు చేస్తున్నారు అనే దానికి నిదర్శనంగానే అందరికీ రోటరీ గురించి తెలియాలనే ఉద్దేశంతో ఈ బోర్డులు పెట్టడం జరిగింది. తెనాలి అనగానే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని, వివిధ రంగాల్లోని ప్రముఖులు తీసుకొచ్చిన కీర్తి ప్రతిష్టలే ఇందుకు కారణమని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. కళా సాహిత్య రంగంలో పట్టణానికి గల ఘన వారసత్వాన్ని భావితరాలకు అందించడం మనందరి బాధ్యతగా తెలిపారు. పట్టణానికి చెందిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ 5వ జాతీయ ఆహ్వాన నాటక పోటీలను ఆదివారం రాత్రి స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ప్రారంభ సభకు అజో విభవ కందాలం ఫౌండేషన్ వ్యవస్థాపకులు అప్పజ్యోతుల సత్యనారాయణ అధ్యక్షత వహించారు. శివకుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ కళా పరిషత్ రాష్ట్ర స్థాయిలో వెలుగొందేలా సహకరిస్తామని తెలిపారు. సుదీర్ఘ నాటక అనుభవం కలిగిన ఎన్ రవీంద్రారెడ్డి అప్పజ్యోతుల సత్యనారాయణతో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. సభాధ్యక్షులు అప్పజ్యోతుల సత్యనారాయణ మాట్లాడారు. డాక్టర్ వైఎస్ జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్న ఎన్ రవీంద్రారెడ్డి వంటి నాటకానికి అంకితమైన కళాకారుడు రాష్ట్రంలో మరొకరు లేరని తెలిపారు. నాటక కళల్లో ఆయనకు 69 ఏళ్ల అనుభవం ఉందన్నారు. 35 నాటికలు, 20 నాటక ప్రదర్శనతో రాష్ట్రంలో ప్రపంచం సృష్టించిన నటుడు, దర్శకుడు రవీంద్రారెడ్డికి సత్కారం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ తన ప్రసంగంలో కళా పోషణ తగ్గిపోతున్న నేటి రోజుల్లో పరిషత్ పోటీలను ఏటా నిర్వహిస్తున్న సంస్థను అభినందించారు. ఖజానా శాఖ హైదరాబాద్ ఉప సంచాలకులు జీ వసుంధర మాట్లాడారు. బడికి గుడికి కళలు అనుసంధానమైతేనే కళలు వెలుగొందుతాయని తెలిపారు. నాటక ప్రయోక్తులు కొల్లి మోహన్ రావు, డి రామకోటేశ్వరరావు, జొన్నల పేరిరెడ్డి, కల్లం వెంకటప్పారెడ్డి, కొంగర్ రాగమంజరి, షేక్ గోల్డ్ రహిమా తదితరులు మాట్లాడారు. అనంతరం గుంటూరుకు చెందిన నాటక రంగ ప్రముఖుడు ఎన్ రవీంద్రారెడ్డికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. తొలుత శ్రీ విజయదుర్గ నృత్యాలయ హైదరాబాద్ వెంపటి సత్యప్రసాద్, ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్యా శిష్య బృందం కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు. డాక్టర్ వైఎస్ విగ్రహానికి అతిథులు పుష్పాంజలి ఘటించారు. తొలిగా కళాహారతి, తరుమాలి వారి ప్రియమైన శత్రువు నాటిక ప్రదర్శించారు. ఆన్లైన్ యాప్ల రుణాల ఉచ్చులో చిక్కుకుంటే జీవితాలు నాశనమవుతున్న అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. ఉమా రచనకు నాట్యాచార్య ఎంవి రమణ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలో కుమార్ బాబు, రచయిత డి ఉమాశంకర్, దర్శకుడు ఎంవి రమణ, డి వినయ్, ఎం సౌమ్య నటించారు. సంగీతం సింహాద్రిపురం రమణ, భాష అనంతరం మైత్రి కళా నిలయం విజయవాడ వారి వాస్తవ నాటికను ప్రదర్శించారు. చివరిగా ఆరాధన ఆర్ట్స్ గుంటూరు వారి సరిగమప నాటికను ప్రదర్శించారు. గోవిందరాజుల నాగేశ్వరరావు ఈ నాటికను రచించగా నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించారు. ప్రఖ్య చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్, తెనాలి కళాకారుల సంఘం తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నాటక పోటీలు నిర్వహించారు. పరిషత్ అధ్యక్షులు ఆరాధ్యుల కన్నా, ప్రధాన కార్యదర్శి అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి, కోశాధికారి పిట్టు వెంకట కోటేశ్వరరావు పర్యవేక్షించారు. రెండవది నా చేతిలో లేదు. ఏమిటో చెప్పావు కాదు, పరిష్కారం. భవబంధాల నుండి, రుణానుబంధాల నుండి శాశ్వతమైన ఇది విషం.
అతడి ఆర్థిక బలహీన క్షణాలు పసిగట్టి ఆదుకుంటానంట. తర్వాత మానసికంగా శారీరకంగా చిత్రహింసలు పెట్టి లక్షలాది మంది ప్రాణాలు తీస్తూ ఆ కళేబరాలపై కళయనాట్యం చేస్తూ మానవ మనుగడకు విఘాతం కలిగిస్తారు. అదృశ్య రాక్షసాకృతి మైక్రోఫైనాన్స్. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఉన్న మా మిత్రులు చాలామంది ఉన్నారు, నన్ను తెలిసిన వాళ్ళు, నా నాటకాలు ఎరిగిన వాళ్ళు, నేనేంటో అర్థమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం అంతగా ఉండదనుకుంటాను. తెనాలిలో మన ఎమ్మెల్యే ఇప్పుడు శివకుమార్ గారు చెప్పినట్టు రాజకీయాలకి వీటికి అతీతంగా నాకు ఇదే స్టేజీ మీద మన మున్సిపల్ వీళ్ళ సత్కారం కూడా జరిగింది నాకు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చాడు అనుకుంటాను. సో నాకు ఇక్కడ తెనాలిలో నేను ఎప్పుడూ అది చూడలేదండి, ఇది రాజకీయాలు అనేది చూడాల ఎప్పుడూ లేదు. అది శివకుమార్ 100% కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే కళలకు రాజకీయాలు ఏమిటండి, అర్థం లేదు. వైఎస్ ఒక ప్రపంచం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఏదో 4 అక్షరాలు 6 అక్షరాలు కాదు. ఆయన కోట్లాది మంది జనం గుండెల్లో గూడు కట్టుకున్న మనిషి. ఆయన పోతే కొన్ని గుండెలు ఆగిపోయి కొన్ని వందల మంది అలా చచ్చిపోయిన సంఘటన. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. దీన్ని నిజంగా చెబుతున్నాను, ఇప్పుడు చెబుతున్నాను, రాబోయే రోజుల్లో దీన్ని స్టేట్లోనే నెంబర్ 1 నాటక కళా పరిషత్ వచ్చింది. అంత అనుమానం వెళ్ళాం. సో ఫస్ట్ పెట్టిందే తెనాల్లో. ఇది నేను చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో దీన్ని ఒక మంచి దీనిగా తీసుకురావడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ స్టేట్లోనే ఒక మంచి పరిషత్తుగా దీన్ని తీసుకొచ్చి దీనికి ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి ఐడెంటిటీని తీసుకొచ్చే విధంగా కూడా చేస్తాం. డెఫినెట్గా చేస్తాం. ఈ ప్రాంత ప్రజలుగా మనందరం కూడా ఆదరించాలని కోరుతున్నాం. ఏముందబ్బా, రాజకీయ నాయకుడికి కళాకారుడికి 2 తప్పెట్లేగా, అంత మించి ఏముంటుంది. రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాడు, నా ముందున్నాడు, నేను మాట్లాడితే తప్పెట్లు కొడితే ఆనందపడతాడు. ఒక కళాకారుడు ఏం కోరుకుంటాడు, వాడు చేసిన నాటికి మంచి స్పందన వచ్చి తప్పెట్లు కొడితే ఏళ్ళ వేస్తే వాడు ఇంకా బ్రహ్మాండం చేస్తాడు. తర్వాత వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో చూస్తే చొక్కా ఇప్పితే బండీలకు అన్నీ చినుగుళ్ళే ఉంటాయి. ఎవడు పావుకండి వ్యక్తిగత జీవితాలు చూస్తే ఆదరణ. ఈరోజు నిజంగా ఈ పరిషత్ 4 రోజులు ఈ ప్రోగ్రాం ఇంత ప్రోగ్రాం పెట్టిందంటే పెడుతుందంటే దీని వెనకమాల ఎంత కష్టం ఉంది. ఇటువంటి ఈ యొక్క కార్యక్రమాలను వీరు దిగ్విజయంగా 5వ వార్షికోత్సవంలో అడుగు పెట్టడం నిజంగా శుభాభినందనలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి వచ్చేసి నేను ఇంతకుముందు మనం చూసాం కార్యక్రమాన్ని. ఈ నాటికను మైక్రో ఫైనాన్స్ అనే ఒక దీనిని మన ప్రజలకందరికీ ఒక సందేశాన్ని అంటే ఎంత బాగా ఇచ్చారు. ఈ నాటికను నేను ఇంత ఫస్ట్ నుంచి చూడడం అనేది నేను ఫస్ట్ టైం నాటికలు. ఎందుకంటే మా పక్క రాయలసీమలో గయోపాఖ్యానాలు, మన కురుక్షేత్రాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ పెద్దవన్నీ చూసేవాడిని. ఈ నాటిక అనేటువంటిది నేను ఫస్ట్ టైం ఈరోజు కూర్చొని నిజంగా చాలా ఆనందమైంది. ఆ నాటికలో పాల్గొన్నటువంటి కళాకారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు చూడడము చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కళలు కళాకారుల మధ్య
రాష్ట్రంలో జరగనున్న ఓటర్ జాబితాల సమగ్ర సవరణ కార్యక్రమంలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ పరిశీలకులు పోతిన మహేష్ హెచ్చరించారు. రాష్ట్రంలో జూలై 15వ తేదీ నుండి 100 రోజుల పాటు స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పేరుతో జరగనున్న ఓటర్ జాబితాల సమగ్ర సవరణ కార్యక్రమంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు సోమవారం స్థానిక ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. పార్టీ గుంటూరు పార్లమెంటరీ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడారు. భారతదేశంలోని పౌరులకు ఒకే ఓటు హక్కు ఉండాలనే భావనతో సర్ను అమలు చేస్తున్నారని తెలిపారు. చనిపోయిన వారు 2-3 చోట్ల ఉన్న ఓట్లు బోగస్ ఓట్లను తొలగిస్తారని తెలిపారు. ఈసారి జరిగే సవరణపై అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిందని స్పష్టం చేశారు. దీనివల్ల చాలా రాష్ట్రాల్లో పార్టీల భవిష్యత్తు గల్లంతైంది. సీఎంల తలరాతలు మారిపోయాయని గుర్తు చేశారు. పలు రాష్ట్రాల్లో 34 లక్షల నుండి 2.4 కోట్ల ఓట్ల వరకు తొలగించారని తెలిపారు. ఏదైనా పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి సీఎం కాకుండా అడ్డుకోవడానికి సర్ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు ఉండేలా BLAలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు. నియోజకవర్గంలోని 273 బూత్లకు ఏజెంట్లను నియమించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీమేనని తెలిపారు. అంత సమర్థంగా పనిచేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. అవసరమైన కిట్లను అందజేశామన్నారు. ఈ సభలో పరిశీలకులు ప్రవీణ్ పిచ్చిరెడ్డి, పార్టీ బూత్ కమిటీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుదిబండి కృష్ణకిషోర్ రెడ్డి, ప్రసాదం సురేష్, మర్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బూరెల నాంచరమ్మ, ఆళ్ల ఉత్తేజరెడ్డి, దేశు శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, చెన్నుపోయిన శ్రీనివాసరావు, గోల్డ్ రహిమ, కోడాలి క్రాంతి, దేవరపల్లి భూషణం, తాడిమయబోయిన ఎల్లమంద, బొల్లిముంత పోతురాజు, మైలా విజయనాయుడు, అవతు శేఖర్ రెడ్డి, కోలవాసు, షేక్ ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్ జూన్ 15 నుంచి జూలై 14 వరకు స్టార్ట్ అయింది. 30 రోజుల టైం. ప్రతి ఇంటికి వస్తారు, ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు, వాళ్ళు సహకరిస్తారు, ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుంటారు. ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుంటారు. దీనికి 30 రోజులు టైం. దీని తర్వాత థర్డ్ వాళ్ళు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు. కట్ట వాళ్ళ డ్యూటీ అయిపోతుంది. కానీ బూత్ లెవెల్ ఏజెంట్స్ గా అసలు మన బాధ్యత ఏంటి? మనం ఏం చేయాలి? బూత్ లెవెల్ ఏజెంట్ గా మీకు ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు తెలుసా? శివకుమార్ అన్న మీ పేరుని రాసి ఎలక్షన్ కమిషన్ కి ఇస్తే మీరు బూత్ లెవెల్ ఏజెంట్స్ అవుతారు. మీరు పార్టీ జరుపుకుంటారు, వాళ్ళు ఎన్నికల కమిషన్ జరుపుకుంటారు. ఇంతే తేడా మీ ఇద్దరికి మధ్య. BLOకి BLAకి తేడా అంటే అతను అధికారికంగా పనిచేస్తాడు, మీరు పార్టీ తరపున అదే పని చేస్తారు. మేము అంతమించి తేడా లేదు. మీకు అధికారం ఎప్పుడు వస్తుందంటే మీ ఇన్ఛార్జ్ మీ పేరుని వారు సంతకం పెట్టి ఎన్నికల కమిషన్ కి పంపిస్తేనే మీరు బూత్ లెవెల్ ఏజెంట్ అవుతారు. మీరు ఒక్కసారి కనుక ఎన్నికల కమిషన్ లో మీ పేరు అధికారికంగా నమోదైతే పెళ్లి చూపులకు వస్తాడు. అంతా పెద్ద రవిడీలు అబ్బాయి సాఫ్ట్వేర్ అంటే అందరూ జాగ్రత్తగా ఉందామని చెప్పేసి రవిడీలు అందరూ కూర్చొని వాళ్ళ కూతుర్లు చూపించడానికి వస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ దిగుతాడు, పెద్ద బట్టలు చేసుకొని వస్తారు. వీళ్ళందరూ పోయి బాబు గారు ఏది అంటే బాబు నేనేమి అంటాడు. పెళ్లి చూపులకు పోతాడు. అమ్మాయి నచ్చింది, మేము ఎదురు మాట్లాడుకుంటా ఉంటే అమ్మాయి అంటది పెళ్లి కూతురు అబ్బాయితో మాట్లాడుకుంటానని అబ్బాయి తండ్రితో ఎట్లా మాట్లాడతామని అన్నాడు. అరుగును బ్రహ్మానందం నేనే పెళ్లి చూపులు నాకే, నువ్వంటే నాకు ఇష్టం, నేను మాట్లాడతానని అన్నాడు. ఆ అమ్మాయి ఇచ్చి తీసేసిపోతుంది. ఇదేది మరి ఈ ఫోటో ఏంటని చెప్పింది ఇంటర్నెట్ ఫోటో పంపించాడు. ఇంటర్నెట్ ఫోటో పంపిస్తే ఆ అమ్మాయి ఇసురు కొట్టుద్ది. పొరపాటున మీరేదో ఇంటర్నెట్ ఫోటో కానీ పెడితే లేటెస్ట్ ఫోటో కాకుండా. సో ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చిన వాళ్ళు తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి 5 మంది ఫోన్ ఎత్తలేదని, ఆ 5లో 2 ఆరోగ్యం బాగోలేదని, ఒక 3 మేము పనిచేస్తాము కానీ ఇవాళ అందుబాటులో లేవని ఆర్టీఓ ఆఫీస్ నుంచి చెప్పినట్టున్నారు. వాళ్ళు నాకు లిస్టు పంపారు. టోటల్గా తెనాలి నియోజకవర్గంలో తెనాలి పట్టణం నుంచి 5 అలాగే కొల్లిమర మండలం నుంచి 3 అనుకుంటాను, అలాగే తెనాలి మండలం నుంచి 7 ఏమో ఆర్టీఓ ఆఫీస్ నుంచి మీరు ఫోన్ చేసి మాట్లాడారు ప్రతిమ వాళ్ళందరితో. సో మీరు కూడా బిల్డింగ్ చెప్పారు. ఆ ప్రతిమ 7-8 మానిటరింగ్ చేసి చేస్తాం. సో ఎవరైతే BLAs ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రకమైన ఇది ఇస్తున్నాం. మీ బూత్ నెంబర్తో సహా సుమారు ఇది 265 బూత్ నెంబర్. ఎవరు 265 బూత్, ఇది 265వ బూత్.
ఆ బూత్ బిఎల్ఏకి కాల్ చేస్తున్నాం. సో దీంట్లో ఇంకా నేను చెప్పినట్టు ఓటర్ లిస్టు, అలాగే ఫామ్, హ్యాండ్ బుక్ ప్లస్ నోట్ బుక్, పెన్ను మొత్తం దీంట్లో ఉంటాము. అలాగే నియోజకవర్గానికి సంబంధించి ఆర్డీఓ ఆఫీస్లో 273 ఏజెంట్ని అంటే బిఎల్ఎస్ని సమర్పించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఒకటే. అంటే మీకు అర్థమైందా? అర్థం కాలేదా? 273 బూతులకి, నియోజకవర్గంలో ఉన్న బూతులకి బిఎల్ఏని సమర్పించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఒకటి, ఇంతవరకు ఏ పార్టీ సమర్పించారు. సో మనం అంత వర్క్ చేసాం, అందరూ వర్క్ చేశారు. సో డెఫినెట్గా రేపు స్టార్ట్ అయిన దగ్గర నుంచి దయచేసి గమనించండి. ఇంకా చెప్పినవన్నీ ఒకసారి వర్క్ చేసుకొని రేపు పొద్దున బిఎల్ఓ మీరు ఫోన్ చేస్తారు. ఆ బిఎల్ఓతో పాటు మీరు కంపల్సరీగా అటెండ్ అయ్యే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదైనాక రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో రోటరీ క్లబ్లకు ఎల్పీజీ గ్యాస్ ఇస్త్రీల పెట్టెలను అందించారు. సార్ సహకారంతో జూబ్లీహిల్స్ క్లబ్ సౌజన్యంతో తెనాలి వైకుంఠపురం వారు రోటరీ డిస్టిక్ 3150 డిస్టిక్ గవర్నర్ డాక్టర్ సోమవారపు రాంప్రసాద్ గారి చేతుల మీదుగా అమరావతి రీజన్లో ఉన్న 35 క్లబ్లకు 14 లక్షల విలువైన ఎల్పీజీ గ్యాస్ ఇస్త్రీ పెట్టెలను పంపిణీ చేశారు. ఒక్కొక్క క్లబ్కి 4 ఎల్పీజీ గ్యాస్ ఇస్త్రీ పెట్టెల చొప్పున మొత్తం 140 ఇస్త్రీ పెట్టెలు అందించారు. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సార్ కంపెనీ డైరెక్టర్ విషిరెడ్డి బాలకోటిరెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్ పంగులూరి కళ్యాణ్, ప్రాజెక్టు చైర్మన్ విష్ణుబాబు, ప్రాజెక్టు కన్వీనర్ కన్నెగడ్డ మురళీకృష్ణ, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ ఆర్ని రత్నన్ ప్రభాకర్, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ రాజశేఖర్ రెడ్డి, 35 క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు, అమరావతి రీజన్ అసిస్టెంట్ గవర్నర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇస్త్రీ వ్యాపారస్తులందరికీ గ్యాస్ బేస్డ్ ఎల్పీజీ అంటే లిక్విడ్ గ్యాస్తో నడిచే ఇస్త్రీ పెట్టెలు అందజేస్తున్నారు. ఇవి మొత్తం 32 క్లబ్బులు ఉన్నాయి మాకు అమరావతి రీజియన్లో. 32 క్లబ్బులకి ప్రతి క్లబ్కి మేము అలాట్ చేసిన నెంబర్స్ వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళు అదేవిధంగా వీటిల్ని ఇస్త్రీ వ్యాపారస్తులకు ఇస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణానికి వీరు ఉపయోగించే బొగ్గు కానీ పవర్ కానీ చాలా హాని చేస్తుంది. కాబట్టి ఈ ఇస్త్రీ పెట్టెలు వాడడం వల్ల వాళ్ళకి శ్వాసకోశ వ్యాధులు కానీ ఉదరకోశ వ్యాధులు కానీ ఇంకా బయట వారికి వీళ్ళు ఇస్త్రీ అయిన తర్వాత ఆ బూడిదని తీసుకుపోయి బయట పోస్తారు. అది గాల్లో పోయి మోటార్ సైకిళ్ళు స్కూటర్లు పోయి వాళ్ళ కళ్ళల్లో పడి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, దీనివల్ల మనకు పర్యావరణ పరిరక్షణలో చెట్లు కొట్టకుండా దాన్ని వచ్చే బొగ్గుని దీంట్లో వాడకుండా ఉండేందుకు దీన్ని ఇస్తున్నాం. దీనివల్ల ఆంధ్ర రీజియన్లో ఉన్నటువంటి 35 క్లబ్లకి ఒక్కొక్క క్లబ్, ఆంధ్ర రీజియన్ అంటే అమరావతి రీజియన్లో ఉన్నటువంటి 35 క్లబ్లకి ఒక్కొక్క క్లబ్కి 4 ఎల్పీజీ ఐరన్ బాక్సుల్ని మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు ఈ డిస్ట్రిబ్యూషన్ అందించడం కోసం సహకరించినటువంటి మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్సు, అలాగే జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ గారికి, బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ బాలకోటిరెడ్డి గారికి, అలాగే డాక్టర్ ప్రాజెక్ట్ చైర్ విష్ణుబాబు గారికి, మా కన్వీనర్ మురళీకృష్ణ గారికి, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ గారికి, మరి మాకు గురుతుల్యులు పెద్దలు చిన్నకారు సన్నకారు వ్యాపారస్తులకి ఈరోజు ఎల్పీజీ గ్యాస్తో నడిచే ఇస్త్రీ పెట్టెలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అమరావతి రీజన్లో ఉన్న 35 క్లబ్బులకి ఒక్కొక్క క్లబ్కి 4 పెట్టెల చొప్పున 140 ఇస్త్రీ పెట్టెలు ఈరోజు ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. నేను అడగంగానే ఈ ప్రాజెక్టు మన తెనాలి క్లబ్కి ఇచ్చిన మా డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారికి, అట్లాగే సార్ డైరెక్టర్ సంస్థ డైరెక్టర్ బాలకోటిరెడ్డి గారికి, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మేము పిలవంగానే ఇచ్చేసిన మా గురువులు అన్న రతనప్రభార్ గారికి, అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారికి, అట్లాగే మా ప్రాజెక్ట్ చైర్మన్ గారు విష్ణుబాబు గారు దీనికి వెనకుండి మాకు ఈ సహకారాలు చేసినందుకు విష్ణుబాబు గారికి, అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ నల్లూరి వెంకటేశ్వరరావు గారికి, పంగులూరి కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తామని, ఈ ఎల్పిజి వల్ల బొగ్గు వేసుకుంటే ఆ బొగ్గు కాలిపోయినా ఎంత వేడి తగ్గినా వ్యాపారం లేకపోయినా అది దాన్ని అట్లానే ఉంచడం వల్ల బొగ్గు వేస్ట్ అవుతుంది. అదే ఈ గ్యాస్ అయితే ఆ గ్యాస్ స్థానిక ఐతనగర్లో నన్నపనేని బుచ్చయ్య, నన్నపనేని సుశీల జ్ఞాపకార్థం గ్రామీణ ప్రాంత ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం ఏర్పాటు చేస్తున్న ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. తెనాలి ఐతనగర్లో మంగళవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు నన్నపనేని ఆంజనేయులు, శాఖమూరి నారాయణ ప్రసాద్, ఈదిర పూర్ణచంద్ సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో తెలిపారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో ఐతనగర్లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వైద్య శిబిరం జరుగుతుందని తెలిపారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరవుతారని, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కాకుమాన్ రాంబాబు, వసంతం అశోక్ వర్ధన్, కాకుమాన్ సత్యం, ఎన్ఆర్ఐ సాంబశివరావు, పాలడుగు ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. ఐతనగర్ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో 9వ తారీఖు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నన్నపనేని ఆంజనేయులు గారి సౌజన్యంతో నన్నపనేని బుచ్చి చౌదరి వారి భార్య సుశీలమ్మ గారి జ్ఞాపకార్థం నన్నపనేని ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఉచితమైన క్యాన్సర్ పరీక్షలు చేయబడును. వీటిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ శిబిరంలో క్యాన్సర్కు సంబంధించిన అన్ని రకముల పరీక్షలు ఉచితంగా చేయబడును. క్యాన్సర్ అనుమానంగా ఉన్నవాళ్ళు, గతంలో ఆ కుటుంబంలో క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళు ఉన్న కుటుంబాల్లో వాళ్ళు, లేకపోతే కొన్ని శరీరంలో కొన్ని అసాధారణ మార్పులు నుండి క్యాన్సర్ అనుమానితులు ఎవరైనా సరే వచ్చి 30 సంవత్సరాలు పైకి పడిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చును. ఈ పరీక్షల కార్యక్రమాన్ని మొత్తాన్ని నన్నపనేని ఆంజనేయులు గారు స్పాన్సర్ చేశారు, వాళ్ళ తండ్రి గారు తల్లి గారి పేరు మీద. ఈ కార్యక్రమం ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఐతనగర్ నన్నపనేని సరస్వతమ్మ కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ అవకాశాన్ని తెనాలి నియోజకవర్గ ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళందరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి రాయపాటి శైలజ గారు పాల్గొంటారు. నన్నపనేని రాజకుమారి గారు కూడా మాజీ మహిళా కమిషన్. మరి రేపు ఉదయం 8 గంటల నుంచి స్థానిక నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ గారి కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో ఎంతో విలువైన వైద్య పరీక్షలు ఉచితంగా పేదల కోసం అందిస్తూ ఉన్నారు. నిష్ణాతులైన వైద్య నిపుణులు అందరూ పాల్గొంటారు. అందులో చాలా విలువైన వైద్య పరీక్షలు, దానికోసం ఒక ప్రత్యేక వ్యాన్ కూడా వస్తుంది. ఆ వ్యాన్లో అనేక సౌకర్యాలు ఉంటాయి. ఇది ఓకే. ఈ ఇండో అమెరికన్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తానికి వస్తున్నారు. రేపు మనం బయట చాలా డబ్బులు పెట్టి చేయించుకోవాల్సిన పరీక్షలన్నీ కూడా ఉచితంగా ఇక్కడ నిర్వహిస్తారు. మెమోగ్రామ్, తర్వాత స్కానింగ్ ఇలాంటివన్నీ కూడా చేస్తారు. తర్వాత జనరల్గా కుటుంబంలో అంతకుముందు ఎవరికన్నా రక్త సంబంధికులకు క్యాన్సర్ ఉన్నా, లేదు సిగరెట్ చుట్టా వీడి అలవాట్లు ఉన్నవాళ్ళు కానీ, తర్వాత ఈ జీర్ణకోశ సంబంధ వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, ఏ వ్యాధులు ఉన్నా సరే ప్రథమ దశలో కనుక్కుంటే క్యాన్సర్ ఈజీగా క్యూర్ చేయొచ్చు. కాబట్టి ఇట్లాంటి సువర్ణ అవకాశం చాలా తక్కువ సమయంలో వస్తుంది. కాబట్టి జనాలు దీన్ని ఉపయోగించుకొని రైల్వే గేటు మూసి ఉన్నప్పుడు ప్రజలెవరూ రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించరాదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 9వ తేదీన అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ భద్రతా వారి సూచనపై పట్టణంలోని రేపల్లె గేటు, పినపాడు గేటు వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. వీధి నాటకం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. రైల్వే గేటు పడినప్పుడు పట్టాలపై దాటరాదని, గేటు కింద నుండి వెళ్లేందుకు ప్రయత్నం చేయొద్దని పలు సూచన చేశారు. రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జానీ భాష, వి శ్రీనివాస్, గురవయ్య, మురళీకృష్ణ,
బాలకృష్ణ, వీరయ్య, షుకూర్, జ్యోతి, వీరబాబు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మనం ఈ శుభోదయం అన్న మాట ప్రతిరోజు చెప్పుకోవాలంటే ఎక్స్క్లూజివ్లీ ఈ రైల్వే గేట్ల దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన భారతీయ రైల్వే సేఫ్టీ విభాగం వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈరోజు ప్రపంచ అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవేర్నెస్ డే. ఆ దాంట్లో భాగంగా మన తెనాలి రేపల్ల గేట్లో పబ్లిక్కి లేకపోతే రోడ్డు యూజర్స్కి కొన్ని జాగ్రత్తలు చెప్పటం అయింది. దాంట్లో భాగంగా రైల్వే గేట్ వేసే ముందు గేట్ పైన ఒక హూటర్ సౌండ్ ఇస్తాడు. ఆ సౌండ్ ఇచ్చినప్పటి నుంచే మీరు గేటు దాటి రావటానికి ప్రయత్నించకూడదు. ఆ హూటర్ సౌండే మనం వెహికల్స్ని ఆపేయాలి. అలాగే ఆగి ఉన్న మూచి ఉన్న రైల్వే గేటును కనుక గుద్దితే రైల్వేలో చాలా సివియర్ కేసులు ఉంటాయి వాళ్ళ మీద. వేసవి సెలవుల్లో విద్యార్థులు వివిధ స్వీయ రక్షణ కళల్ని అభ్యసించడం అభినందనీయమని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో నిరంతర సాధన కొనసాగించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రముఖ చిత్రకారుడు ఎన్ జయశేఖర్ అన్నారు. పట్టణానికి చెందిన హరిహంసిక డ్యాన్స్ అండ్ తాయిక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. ఆదివారం సాయంత్రం ఏర్పాటైన ముగింపు సభలో ప్రముఖ చిత్రకారుడు ఎన్ జయశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లు, పథకాలు అందించి అభినందించారు. జాతీయ పరీక్షల ప్రతినిధులు కరుణాకర్, మాలిక్ షేక్, ఆదర్ బాషా ప్రత్యేక అతిథులుగా పాల్గొని విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. అకాడమీ డైరెక్టర్ చిన్న మాస్టర్ మాట్లాడారు. వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి ప్రతిభ కనబరచడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కృషి, క్రమశిక్షణ, పట్టుదలతో విజయం సాధ్యమనే సందేశంతో కార్యక్రమాన్ని ముగించారు. మరి సమ్మర్ 45 డేస్ అందరూ కరాటే, డ్యాన్సు, కత్తిసాము, కర్రసాము, నూంచాకు, సెల్ఫ్ డిఫెన్స్, ముఖ్యంగా ఆడపిల్లలకి ఆత్మరక్షణ కోసం అయింది నేర్పాము. అందరూ నేర్చుకున్నారు చక్కగా. మరి సెలబ్రేషన్ పెద్దలను పిలిచి చేయించుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళ అందుబాటులో లేకపోకుండా మేమే అందజేయడం జరుగుతుంది. ఈ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్ అండ్ మాస్టర్ చిన్న అని నేను మరి వాళ్ళకి సర్టిఫికెట్లు, మెడల్స్ బహుకరించడం జరిగింది. మరి సందర్భంగా మరి తెనాలి ప్రజలందరికీ ఇదే నా విజ్ఞప్తి. సమ్మర్లో మీ పేరెంట్స్ అందరూ పిల్లలకి డ్యాన్సు, తాయిక్వాండో, సెల్ఫ్ డిఫెన్స్ ఇలాంటివి నేర్పించడం వల్ల వాళ్ళలో స్పిరిట్ అనేది వస్తుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది. వాళ్ళందరికీ అందరూ చక్కగా నేర్చుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని. పట్టణానికి చెందిన అంబేద్కర్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 ప్రతిభావంతులను సత్కరించింది. వారి సేవల్ని యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించింది. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ దగ్గరలోని అంబేద్కర్ సేవ ట్రస్ట్ సమావేశ సమీపంలోని హోటల్ సామ్రాట్లో ట్రస్ట్ కార్యదర్శి ధూప సందీప్ అధ్యక్షత జరిగింది. ఉన్నత స్థాయికి ఎదిగిన 3 ప్రముఖుల్ని సత్కరించారు. గుంటూరు న్యాయవాది బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన మధుర నాగేశ్వరరావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా తీసుకున్న బుద్రగుంట సతీష్ బాబు, విజ్ఞాన్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ తీసుకున్న కంచర్ల విజయవర్ధన్ ను సత్కరించారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల్లోని నైపుణ్యతను గుర్తించి సత్కారం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా కొల్లూరు ఎస్ఏ కోటేశ్వరరావు, ట్రస్ట్ ముఖ్య సలహాదారులు ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి సమన్వయకర్తగా వ్యవహరించారు. బేతల భూషణం, మన్నవ ప్రభాకర్, కటేవరపు దేవయ్య, అకిదాస్ కిరణ్ కుమార్, కనపర్తి బెనహార్, కనపర్తి ఎజ్రా దాసు, ఇమ్మాన్యుయల్, దేవరపల్లి భూషణం తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం కూడా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. అయినా కూడా పట్టు వదలకుండా ఓటి దగ్గరే జైవి సాధించాలని ఒక గట్టి పట్టుదలతో ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ కాదన్నా కూడా ఈ పదవిని నేను కంపల్సరిగా గెలవాలి. గత 15 సంవత్సరాల నుండి ఈ గుంటూరు కార్పొరేషన్లో ఎస్సీ అతను ఎవరు కూడా అధ్యక్షులుగా గెలవలేదు. అంతకుముందు శాంతకుమార్ చేస్తున్నాడు. 15 సంవత్సరాల తర్వాత నేను ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసి గుంటూరు కార్పొరేషన్లో అందరి మన్ననలు పొంది అందరి సహాయ సహకారాలతో ఐక్యతతో ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యానర్ మీదే అదే ఒక స్లోగన్తో అందరిని ఐక్యపరిచి ఒక అవకాశం ఇవ్వండి చెప్పని వాళ్ళందరినీ ప్రాధాన్యపడగా నాకు అత్యధిక మెజార్టీ 220 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. మరి ఈ కార్యక్రమం ఇట్లా ఘనంగా జరుగుతుందని చెప్పి నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను 1986 నుంచి కూడా చేపరోలు ఉంటూ దళిత మహాసభ కత్తిపద్మరావు గారి ఆధ్వర్యంలో తిరుగుతూ
మరి చేపూరులో కానీ ఈ మన వడ్లమూడి మంగళకూతుల్లో ఈ అంబేద్కర్ విగ్రహాలు బలహీన వర్గాల ప్రజల్లో మరి ముఖ్యంగా దళితుల్లో ఉన్నత శిఖరాలకు ఎక్కుతున్నటువంటి విద్యలో కానీ మరి ఉన్నత పదవుల్ని పొందేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని అభినందించడం వలన భవిష్యత్ తరాలకి ఇది ఒక మార్గదర్శనం అవుతుంది. భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి వ్యక్తులు మేము కూడా ఆ పొజిషన్కి వెళ్ళాలనేటువంటి ఇన్స్పిరేషన్ కోసం మనల్ని మనం గౌరవించుకోవాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఒక రిజిస్టర్డ్ బాడీ. దీనిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం, బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఒక సంఘటితమైనటువంటి ఒక సంఘంగా ఏర్పడాలని, ఆ సంఘం భవిష్యత్ తరాలకి మనకు ఒక బాట వేయాలనే ఉద్దేశం మీద ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి పట్టణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా పంట కాల్వల ద్వారా నీటిపారుదల వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాల్వ పూడికతీత పనుల్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పడైపోయింది. రానున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. అందుకే చంద్రబాబు వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్రంలో జరగనున్న ఓటర్ల జాబితాల సమగ్ర సవరణపై పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి, లేకుంటే ఓట్లు గల్లంతు అవుతాయి. ఓటర్ల జాబితాల సమగ్ర సవరణపై అవగాహన సదస్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ పరిశీలకులు పోతిన మహేష్ హెచ్చరిక. ఐతనగర్లో మంగళవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం అందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుల విన్నతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.